అందరికీ నమస్తే. నేను మీ సింగర్ నరసింహ. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం రోజు రోజుకి బలపడుకుంటా మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఈరోజు విశ్వకర్మలందరూ కలిసి ఏ రకంగా ఈ గుజరాతీ మార్వాడీలు వచ్చి తమ చేతు వృత్తులను మొత్తం ధ్వంసం చేసి మా పొట్టగొట్టిండ్రు. మరి మేము ఏం చేయలేం, మా బతుకులు ఏం కావాలని చెప్పి ఈరోజు ఎల్బీ నగర్ మహేశ్వరం నియోజకవర్గంలో భిక్షాటన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ విశ్వకర్మలలో 5 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఇందులోకి వస్తారు. ముఖ్యంగా కమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, కంచరి వాళ్ళు, స్వర్ణకారులు, శిల్పులు, ఈ 5 కులాలకు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ కులవృత్తుల్ని ధ్వంసం చేసిండ్రని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి భిక్షాటన వివిధ బృందాలుగా ఏర్పడి దాదాపు 3000 మందితోని ఈరోజు భిక్షాటన కార్యక్రమాన్ని అయితే వాళ్ళు చేయడం జరిగింది. మరి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరొక స్వర్ణకారుడు అప్పులు కట్టలేక పిల్లల్ని పోషించలేక నిన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనను కూడా మనం ఒకసారి చూడొచ్చు. మీరు చూపించే ప్రయత్నం చేస్తా. స్వర్ణకార కుటుంబంలో ఆకలి చావు, గల్లీలో గుజరాతీ రాజస్థానీల గోల్డ్ షాపులు, వృత్తి పని లేక దిగులుతో వ్యక్తి మృతి అంట. మార్వాడి గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిందంట. చూడండి, మార్వాడి గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆత్మహత్య చేసుకున్నాడంట. స్వర్ణకార కుటుంబంలో ఆకలి చావు కలకలం రేపింది. వృత్తి పని లేక దిగులుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. బుద్ధనగర్కు చెందిన రాజు చారి 36 తండ్రి చనిపోవడంతో తల్లి అన్నతో కలిసి నివసిస్తున్నాడు. కులవృత్తి అయిన బంగారు పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. గల్లీలో గుజరాతీ రాజస్థానీల గోల్డ్ దుకాణాలు ఏర్పాటు కావడంతో 3 సంవత్సరాలుగా పని లేక వేరే పనులు చేయలేక ఆర్థిక సమస్యతో మనోవేదనకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించి శుక్రవారం చనిపోయాడు. ఈ సందర్భంగా మార్వాడీలను తరిమివేయాలంటూ బంధువులు, స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లా ప్రతి ఒక్క కులవృత్తిని మాత్రం ఈరోజు మార్వాడీలు వచ్చిన తర్వాత ధ్వంసం చేసినారని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మార్వాడి గుజరాతీలు ఏం చేస్తున్నారంటే ఒక ప్రభుత్వానికి GST ఎగగొట్టడమే కాకుండా బంగారంలో కానీ ఎండీలో కానీ అదేదో పొడి కలుపుతున్నారంట. ఆ పొడిని కలిపి బంగారాన్ని కల్తీ చేసి ప్రజలకు వివిధ ఆఫర్ల రూపంలోని వారిని ఆకర్షించి తక్కువ రేట్లకే మేము ఇస్తున్నామని చెప్పి ఇట్లా బురిడి కొట్టించి నకిలీతో బంగారం అమ్మి ఇట్లా నిజమైనటువంటి బంగారం అమ్మేటటువంటి అందరి కడుపుల మీద కొట్టి ఈ రకంగా ఎవరు వేరే షాప్ పోకుండా వాళ్ళ వైపు వాళ్ళు కస్టమర్లను తిప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నారా మీరు? మా వాళ్ళకేమో కల్తీ చేయనికే రాదా? 24 క్యారెట్లో తెలియదు, అది 12 క్యారెట్లో తెలియదు, 22 క్యారెట్లో తెలియదు. మీరు ఏది చెప్తే అది. మా ప్రజలు అమాయకంగా వచ్చి మార్కెట్లోనేమో ₹1,00,000 ఉంటే మేము 80,000కి ఇస్తామంటారు. ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నారంటే ఎవరికి అర్థం కాదు. ఇట్లా ఈ దొంగదంద మొత్తం చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క కులవృత్తిని లేకుండా ఈ మార్వాడి గుజరాతులు ధ్వంసం చేసిండ్రు అని చెప్పొచ్చు. ధ్వంసం చేసిందే కాకుండా మళ్ళా దొంగనా కొడుకులు ఏం మాట్లాడతారు? కొవ్వెక్కయి తెలుగోళ్ళంట పొద్దుగాల లేవరంట, వాళ్ళు 4 గంటలకు లేస్తారంట. ₹1000 ఉంటే తిని తాగి పండుకుంటారంట. వాళ్ళేమో తాగరంట, తినరంట, పూజలు చేస్తారంట. మనకు పూజ తెలియదంట. గుజరాతోడు వచ్చిన తర్వాతనే మనకు పూజ నేర్పిండంట. గుజరాతోని అడుగులకు మడుగులు ఒత్తుకుంటా ఈ తెలంగాణ సమాజాన్ని 4.5 కోట్ల ప్రజల్ని ఎవడైనా కించపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణ పొలిమేరలు దాటేదాకా గుజరాత్తో పాటు మిమ్మల్ని కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని నేను చెప్తున్నా. కులవృత్తులు మొత్తం ధ్వంసం చేసి ఇక్కడ ప్రాంతంలో ఉపాధి లేకుండా చేస్తున్నాడు వాడు. మళ్ళీ వాని అడుగులకు మడుగులొత్తుకుంటా వాడిచ్చే ముష్టి పైసలకు ఆశవాడి వానికి జై కొడతారు మీరు.
కనీసం కడుపుకు అన్నం తినేటోడికి సిగ్గు శరం అని ఉండాలి కదా. ఒకసారి వీళ్ళ దోపిడీలు మనం ఒకసారి చూసినట్లయితే మిత్రులారా, మీకు నేను చూపిస్తా. ప్రతి మార్వాడోడు ఏ రకంగా దోపిడీ చేస్తున్నాడు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏ రకంగా వాడు మోసం చేస్తున్నాడో చూపించే ప్రయత్నం చేస్తా. ఆ చదువురాని తంబాకు తినేటటువంటి బండి సంజయ్ సిగ్గుశరం లేకుండా ఈ మార్వాడోడంట ఈ దేశ జీడిపి పెంచుతున్నాడంట. అరే జీరో దందా చేసేటోడు జీడిపి ఎక్కడికి వెళ్ళి పెంచుతాడు? జిఎస్టీ కట్టనోడు జీడిపి ఎట్లా పెంచుతాడు? మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి, ఇది ఎక్కడనో కాదు, మా ప్రాంతం, మాకు దగ్గరలోనే పరిగిల ఒక మార్వాడి షాపోడు ఈ బాలాజీ హార్డ్వేర్ ఎలక్ట్రికల్ ప్రింట్స్ అనేటటువంటి ఈ షాపోడు ఈ రకంగా బిల్స్ ఇస్తున్నాడు అన్నట్ల. ఇది ఒక బిల్ ఇచ్చిండు. అది కాదురా బాబు, నీవు జిఎస్టీ బిల్లు ఎట్లు ఇస్తావు చూద్దామంటే ఇక మళ్ళీ ఇంకొక బిల్లు, అది కూడా ఇట్లా దొంగ బిల్లే. సేమ్ చూడండి, అదే బాలాజీ హార్డ్వేర్ షాపు, ఇది జిఎస్టీ బిల్ అంట. ఇది కూడా చిత్తి కాగితమే కదా. ఇట్లా ఒక్క పరిగే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోస్గి కావచ్చు, కొడంగల్ కావచ్చు, తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దొంగలంతా ఇట్లా జీరో దందా చేస్తారు. ఇది ఎక్కడ జిఎస్టీ చూడండి, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అంట, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అంట. 38 రూపాయలు అని వేసాడు వాడు. ఎట్లా కడతాడు వాడు? ఎవరి చెవులో పువ్వు పెడతాడు? నిజమైన జిఎస్టీ బిల్ ఎట్లుంటుందంటే మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇట్లా మొత్తం ఆన్లైన్ ప్రింట్ వస్తుంది. ఆన్లైన్లో మొత్తం ఇట్లా ప్రతి దాన్ని మనకు ప్రింట్ తీసి ఇచ్చి ఇట్లా ఇవ్వాలి వాడి ఇన్వాయిస్. అంటే ఇట్లా మొత్తం ఈ రకంగా బిల్లు ఇస్తలేరు, ఆన్లైన్ బిల్లు ఇస్తలేరు అంటే వీళ్ళు ప్రభుత్వ ఖజానాని మొత్తం గండి కొడుతున్నారు, కోట్ల రూపాయల ట్యాక్స్ని ఎగ్గొడుతున్నారు, జీరో దందా చేస్తున్నారు, ప్రభుత్వ సొమ్ముని మొత్తం ఈ దొంగలు జేబులలో వేసుకుంటున్నారు. వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి గుజరాత్ మార్వాడానికి? మన లైఫ్ లాంగ్ రాత్రి పగలు కష్టపడితే ఒక ఇల్లు కొనుక్కోలేకపోతాము, ఒక కారు కొనుక్కోలేకపోతాము, పిల్లల్ని మంచి చదివించలేకపోతాము. కానీ వీడు ఎక్కడైనా ఏ ప్రాంతంకైనా పోయి ఒక హార్డ్వేర్ షాపో, ఒక బంగారం దుకాణమో, ఒక స్వీట్ హౌసో పెట్టిండు అనుకోండి, ఒక పేటు దుకాణమో పెట్టిండు అనుకోండి, ఒక 6 నెలలు గడవకన్నా ముందే ఒక 5 కోట్ల బిల్డింగ్ కడతాడు. ఆ చుట్టుపక్కల 10-15 ఎకరాల ల్యాండ్ కొంటాడు. ఎట్లా కొంటాడు? ఇట్లా ఈ లంగ దందా చేసి, దొంగ దందా చేసి, ప్రభుత్వానికి మొత్తం ట్యాక్సులు ఎగ్గొట్టి కొన్ని కోట్ల రూపాయలు అక్కడ గుజరాత్కు పంపించి అక్కడనే వస్తువులు తయారు చేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ సరఫరా చేసుకొని ఈ రకంగా ట్యాక్సులు ఎగ్గొట్టి వాడు శ్రీమంతుడు అవుతున్నాడు. ఎందుకు గాడు ఇట్లా చేస్తే, లంగదందా చేస్తే? కావున ఖచ్చితంగా దీని మీద ఈ సేల్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, వీళ్ళంతా ఒక సిండికేట్గా ఏర్పడి ఈ మార్వాడోడు ఇచ్చేటటువంటి ముష్టి చందాలకు వసూళ్ళకు ఆశపడి కోట్ల రూపాయల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఖజానాని ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జీరో దందా నడుస్తుంది. పెద్ద పెద్ద స్టీల్ ఫ్యాక్టరీలు కూడా ఈరోజు మా ప్రాంతంలోనే ఉంటుంది. సుగ్నా స్టీల్ మొత్తం జీరో దందా. కామధేను ఉంటుంది, మొత్తం ప్రతి షాప్లో ఇదే దందా. కోట్ల రూపాయల జిఎస్టీని, ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొట్టుకుంటా ఇట్లా దొంగ బిల్లులు ఇచ్చుకుంటా ఈరోజు డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అంతా అడ్డుకునాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వీళ్ళే గనక సక్రమంగా ట్యాక్సులే గనక కడితే తెలంగాణలో ఇంకా అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీకి మొత్తం ఫండింగ్ చేసేది వీళ్ళు. ఈ దేశంలో మత కళాలు సృష్టించేటటువంటి సినిమాలు తీసేటోళ్ళు కూడా ఈ బీజేపీకి ఫండింగ్ చేసేటోళ్ళు కూడా ఈ మార్వాడోడే అని ఇటీవల తెలిసింది మనకు. ఇట్లా హిందుత్వ పేరు మీద ఇక మేమే హిందువులం అని ఇట్లా డ్రామాలు చేసుకుంటా మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని ధ్వంసం చేసుకుంటా ఈ తెలంగాణ కల్చర్ని మొత్తం నాశనం చేసిందే కాకుండా మళ్ళీ ఇక్కడ ప్రజల మీద, ముఖ్యంగా బీజేపీ సెంట్రల్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎవడు అడుగుతాడు? మా వెనకాల మోడీ ఉన్నాడు, మేము జీరో దందా చేసిన అడగడు, మేము జిఎస్టీ ఎగ్గొట్టిన ఎవడు అడగడు అని చెప్పి ఇట్లా భౌతిక దాడులకు దిగి ఇక్కడ బిడ్డల్ని భయాభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు, 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నది, ఈ 4.5 కోట్ల ప్రజలకు తెలంగాణ ఫలాలు దక్కాలని
ఈ 4.5 కోట్ల ప్రజలకు దక్కాల్సినటువంటి ఫలాలను ఎవడో గుజరాతోడు, మార్వాడోడు, రాజస్థానోడు వచ్చి ఈ సంపదను మొత్తం దోసుకొని గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ గాన్లాక మేము దోసుకపోయి దండయాత్ర చేసుకొని గుజరాత్లో దాచుకుంటాం, బ్యాంకుల్ని మోసం చేస్తాం, గుజరాత్ నుంచి అక్కడికక్కడ మేము లండన్కి పోతాం అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. పిల్లికి బిచ్చేమేడు మార్వాడోడు, వాడు పొద్దుగాల లేస్తాడు, ఇది అది అని కథలు పడతారా అవులేగాళ్ళు. తెలంగాణ కుల వృత్తుల్ని, తెలంగాణ సమాజాన్ని ఇంకెవడన్నా తాగుబోతాడు కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని మరీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా కుల వృత్తులు బతకాల్సిందే. ఇంత హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్తున్నారు కదా, ఏ రోజన్నా ఒక దేవత విగ్రహాన్ని చెక్కుండా చూద్దాం. మీరు మా వాళ్ళు చెప్తారు, మా విశ్వకర్మలు దేవుళ్ళ విగ్రహాలు చెక్తారు, ఒక్క గుజరాత్ కూడా చెప్తారా మిత్రులారా? కావున ఖచ్చితంగా ఇట్లా జిఎస్టీ ఎగ్గొట్టేటోళ్ళని, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద మనం పోరాటం చేయాలి. మన వృత్తుల్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ కట్టు బొట్టు యాసని ఇంకెవడన్నా కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు. గో బ్యాక్ మార్వాడి అనేటటువంటి ఉద్యమానికి మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ ఉద్యమంలో తెలంగాణ శ్యామ్నో, విఠల్నో, ఇంకెవరినో, పృథ్వీనో బెదిరించే విధంగా కొంతమంది మార్వాడీసు ఫోన్లు చేసి నక్రాలు చేస్తున్నారు. ఇంకా నక్రాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి కూడా లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, ఈ దేశాన్ని దోపిడీ చేసి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్సులు ఎగ్గొట్టేటటువంటి గుజరాత్ మార్వాడీలారా ఖబర్దార్ అని మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు ఏ రకంగా మోసాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి SN టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.